మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు. కేసీఆర్ గారి కుడి చేతికి ఒక ఎర్రటి వస్త్రం చుట్టబడి ఉంటుంది. దీనినే ఇమాం జామీన్ అని అంటారు. చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు మరియు ఇంకా కొంతమంది వ్యక్తుల చేతులకు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ప్రత్యేక సమావేశంలో ఉన్నప్పుడు, ఇంకా పెళ్లిలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి దిష్టి నుండి రక్షణ పొందాలి అని ప్రయాణం చేసేవారు అయితే తమ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి అని పచ్చ రంగు లేదా ఎరుపు రంగు గల ఒక వస్త్రంలో కొంత డబ్బుని ఉంచి చేతికి కడతారు. తమ గమ్యస్థానానికి చేరాక అందులో ఉన్న మొత్తాన్ని పేదవారికి దానం చేస్తారు. దీనినే ఇమాం జామీన్ అని అంటారు. తెలంగాణలో, ఆంధ్రలో కూడా కొన్ని సందర్భాల్లో ఇది మీకు కనిపిస్తుంటుంది. ఈ యొక్క అకీదా, ఈ విశ్వాసం, ఇది షియా మరియు బరేల్వి వర్గం నుండి వచ్చినటువంటి ఒక ఆచరణ. జమానత్ అనే పదము నుండి జామీన్ అనే పదం వచ్చింది. జామీన్ అంటే అర్థం గ్యారంటీ, షూరిటీ, హామీ ఇవ్వడం అనే అర్థాలు వస్తాయి. అసలు ఇది ఎలా ప్రారంభమైంది, ఈ ఆచరణకు ఇస్లాం అనుమతిస్తుందా అన్న విషయాన్ని కాస్త మనం పరిశీలించాలి. ముఖ్యంగా షియా హజరాత్ ఎవరైతే ఉన్నారో, షియా వర్గానికి చెందినటువంటి వారి యొక్క నమ్మకం ప్రకారంగా ఒకసారి ఒక వేటగాడు జింకను వేటాడి పట్టుకుంటాడు. ఆ జింక ఆ వేటగాడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ వేటగాడు ఆ జింకను జిబా చేయడానికే సిద్ధమవుతాడు. అప్పుడు అటువైపు నుండి అనుకోకుండా, అంటే ఇది షియా వారి అకీదా ప్రకారం 8వ ఇమాం అయిన ఇమాం అలీ రదియల్లాహు వారు అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా అతన్ని ఆ జింక చూసి అతనితో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఈ వేటగాడు నన్ను పట్టుకున్నాడు, నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, నేను వెళ్ళి నా పిల్లలకు పాలు తాగించి తిరిగి వస్తాను అని అంటుంది, ప్రాధేయపడుతుంది జింక. వెంటనే ఆయన ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి, ఈ జింకను వదిలిపెట్టు, దీని పిల్లలు ఆకలితో ఉన్నారు అంటారు. నేను జమానత్, నేను గ్యారంటీ, నేను హామీ ఇస్తున్నాను, ఈ జింక వెళ్ళి తిరిగి వచ్చే వరకు నేను నీ వద్దనే కూర్చొని ఉంటాను అని అంటారు ఆ ఇమాం. ఇలా ఆయన హామీపై వేటగాడు జింకను వదిలేస్తాడు. జింక వెళ్ళి తమ పిల్లలకు పాలు త్రాగించి తిరిగి వస్తుంది. జింక తిరిగి రావటం చూసి వేటగాడు ఆశ్చర్యానికి గురైపోతాడు. ఇమాం రజా హామీ ఇచ్చారు, బాధ్యత కూడా తీసుకున్నారు. దాని ప్రకారం ఆ జింక తిరిగి వచ్చింది కూడా. ఆయన జమానత్పై నీవు తిరిగి వచ్చావు కాబట్టి నేను నిన్ను వదిలివేస్తున్నాను అని ఆ వేటగాడు అంటాడు అని ఒక స్టోరీ. ఇది ఒక కల్పిత స్టోరీ, ఇది షియా వారు కల్పించినటువంటిది. ఈ విధంగా ఎలా అయితే ఆ జింక తిరిగి వస్తుందని ఇమాం రజా హామీ, అంటే జమానత్ ఇచ్చారో, బాధ్యత తీసుకున్నారో, ఆ విధంగా ఆ జింక తిరిగి వచ్చిందో, అలానే మనం ప్రయాణం చేసి ఎక్కడికైతే వెళ్తామో, ఏ విధంగా అయితే జింకను ప్రమాదం నుండి కాపాడారో ఆ ఇమాం రజా, అలానే మనల్ని కూడా రక్షిస్తాడు. ఒకవేళ ఇమాం జామీన్ని మన చేతికి మనం కట్టుకొని మన పనిని మనం ప్రారంభించినట్లయితే. నౌజ్ బిల్లా, ఇది ఒక షిరికి అకీదా. ఇది షియా వర్గం కల్పించినటువంటి తప్ప ఇస్లాంలో ఈ అకీదా, ఈ విశ్వాసానికి ఎలాంటి సంబంధము లేదు. వాస్తవానికి మనల్ని ప్రమాదాల నుండి, చెడుల నుండి కాపాడేది ఎవరంటే అల్లా సుబ్హానహు వ తఆలా. అల్లా సుబ్హానహు వ తఆలా మన బాధ్యత తీసుకున్నాడని సూరే యూనుస్ నంబర్ 10 ఆయత 107లో అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని కాపాడే బాధ్యత అల్లా తీసుకున్నాడు. అలా కాకుండా ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని నాణ్యాలను లేక కాయిన్స్ని వేసి, లేక డబ్బుల్ని వేసి చేతికి చుట్టేసి, ఆ తర్వాత ఆ ప్రయాణము, దూర ప్రయాణం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క డబ్బుల్ని తీసేసి పేదలకు పనిచేస్తారు. తద్వారా మీరు రక్షించబడ్డారు, ఇమాం రజా మిమ్మల్ని కాపాడాడు అనేటటువంటి అకీదా ఏదైతే ఉందో, ఇది షిర్కి అకీదా, బహుదైవోపాసనతో కూడుకున్నటువంటి అకీదా. ఇది షియా వర్గం వారు ప్రవేశపెట్టినటువంటిది. ఇదే కేసీఆర్ గారు ఎక్కువగా కట్టుకుంటారు. ఆ ఇమాం జామీన్ని మీరు చూస్తూ ఉంటారు చాలా సందర్భాలలో. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇమాం జామీన్ దీన్ని కట్టుకుంటారు. తెలంగాణలో ఎక్కువగా ఇలాంటి పద్ధతిని మనం చూస్తున్నాం. ఇస్లాంలో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, మీకు లాభ నష్టాలు అనేవి దైవం ఆధీనంలో ఉన్నాయి. ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతాడు, ఆ దైవమే మిమ్మల్ని కరుణిస్తాడు, ఆ దైవం చేతిలోనే సమస్తం ఉంది, విధి రాతను కూడా మీరు నమ్మండి అని ఇస్లాం అంటుంది. అలా కాకుండా ఈ తాబీజులు, ఈ ఇమాం జామీన్
ఆమీన్. అదేవిధంగా ఈ విధంగా కట్టుకోవడం, వాటిపై నమ్మకాలు కలిగి ఉండడం, ఎవరో కాపాడుతారని, మన పని సక్సెస్ అవుతుందని ఇలా భావించడం, ఇది షిర్క్ అవుతుంది. ఇలాంటి పద్ధతులకు మనం దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.